సో హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళాము. ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లా ఉందో అనేది. ఫస్ట్ టైం అండి ఇది మనం ఇలా ఎక్స్ప్లోర్ చేయడం. ఇంతవరకు నేను హైదరాబాద్కి ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. మన తెలంగాణలో చాలా పెద్ద గణపతి కదా, దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఎలా అవుతుందో చూద్దాం. చాలామంది ఉన్నారు. మన ఫైనల్ మనం అయితే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూస్తే చాలామంది ప్రజలు ఉన్నారు. మన దర్శనం అయ్యే వరకు ఈజీగా 1 to 2 hours అయ్యేలా ఉంది. సో వెయిట్ చేద్దాం ఏమవుతుందో అనేది. ఖైరతాబాద్లో గత 70 సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో గణేష్ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ 70వ సంవత్సరం సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 7 ముఖాలతో సప్తముఖ గణపతిగా ఈ సంవత్సరం రూపొందించడం జరిగింది. ఈ జనాన్ని ఏర్పాట్లను చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. మన ఊళ్ళో జాతర జరుగుతాయి కదా, సేమ్ అలాగే. ఫైనల్గా మనకైతే ఈ దర్శనం జరిగింది. చాలా 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 హ్యాపీగా అనిపించింది ఆ మహాగణపతిని చూడగానే. ఇంతమంది పబ్లిక్ని చూడగానే నేను చాలా 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 ఎక్సైట్ అయినాను. చాలా బాగా అనిపించింది ఈ గణపతి చూడగానే, మహాగణపతి. ఇంత దూరం నుంచి నేను ట్రావెల్ చేసింది అంతా మర్చిపోయాను ఒక్కసారి ఆ మహాగణపతి రూపాన్ని చూడగానే. ఇంతమంది పబ్లిక్లో మనం దర్శనం చేసుకోవడం అంటే ఇది ఒక సాహసం అని చెప్పాలి. అయినా కానీ ఒక్కసారి ఆ మహాగణపతి రూపం చూడగానే ఎలాగో అలా అయితే తండాలు పడి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. వీడియో అయితే మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే గిట్ట లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే నచ్చకుంటే ఏం నచ్చలేదో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలా తప్పులు జరగకుండా చూసుకుంటాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మరో వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్, నమస్తే.